కమునా సేవా చేసితే గాని నీలోన మాయా గాని ఉని సేవ చేయా నీలోన మాయా అనుదయం మాయా రహితం కావాలా. జన్మ సఫలత కలగాలంటే, జన్మకు సార్థకత్వం ప్రాప్తం కావాలంటే అజ్ఞానం తొలగిపోవాలా, అంధకారం దూరం కావాలా. మన ఎట్లయితే అజ్ఞానం తొలగిపోతుంది, ఎట్లయితే అంధకారం దూరమవుతుంది. మాయరహిత మర్మ ప్రభువినా భావశోధ బ్రహ్మ ప్రియానా రామ బిడదే సేవా శివమూర్త దేవానాగే ఆయుద్ధి శివపరమిత సాముల బరదమినోత యమతో మరియాన్యత గురు వినా జగదంకారా యమతో మరియాన్యత గురు వినా. మనం మాయ రహితం చేసేవాళ్ళు కావాలి. మన అంధకారాన్ని మనం తొలగించగలుగుతామా? పాపం ఒకడు గదిలో పోయి ఏమన్నాట, దీనిక తపస్సు చేసుకోవాలా అని కొండలో ఒక గుహలో పోయినాట. గుహలో పోయి ఏమంటున్నాడు అని, అయ్యో ఇంత ఇంత చీకటి ఉంది కదా ఇక్కడ, అంధకారమా తొలగిపో, నేను వచ్చినాను చూడు, నువ్వు నన్ను లెక్క పెట్టకుండా నువ్వు ఇట్లే ఉంటే నీ చెత్త చేస్తాను. ఎందుకంటే ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ నాకు అనుకూలమే, ఇంతమందిని పిలుచుకొచ్చి నిన్ను సంపగొట్టాను చూడు అని. లేకుంటే కత్తులు తీసి నిన్ను కటారుతో నీకు సంపగొడతాను, బాంబులేసి నిన్ను పలగొడతాను అంటే పాపం ఆ దేవుడు ఆకాశవాణి పలుకుతుందంట. అప్పుడు దేవుడు నోరిస్తా అంటాను మబ్బుకు, అంధకారానికి, ఒరే విధవా పిచ్చి పుల్లయ్య, నీ తెలివి చేశారేవరా, నీ బాంబుల వల్ల, నీ కత్తుల వల్ల, నీ తుపాకుల వల్ల నీ ఊర్లో ఉన్నటువంటి నీ బంధు బడగం సాన్ ఎంతమంది వచ్చినా నేను పోతానేమరా. నన్ను తొలగించుకోవాలంటే, నన్ను దూరం చేయాలంటే ఒక జ్యోతి వెలగాలరా. ఒక జ్యోతి ఎప్పుడైతే వెలుగుతుందో ఈ చీకటి అదంతగదే దూరం అవుతుంది. వైద్యుని చేతను మందు దినకదాని మానజందు ఎంత దీపమిడక చీకటి తొలగున విశ్వదాభిరామ వినురవేమ. సరే, ఆ గుహలో ఉన్నటువంటి చీకటి తొలగిపోవాలంటే దీపాన్ని వెలిగించను. మన ఈ గుహలో ఉన్నటువంటి చీకటి తొలగాలంటే, దీంట్లో ఉన్నటువంటి అంధకారం పోవాలంటే మనం ఏం చేస్తాం ఇక్కడ అని, ఇక్కడ కూడా ఒక జ్యోతి వెలిగించాలా, ఇక్కడ కూడా ఒక దీపం వెలగాలా. మనసు ప్రణతి బుద్ధి సమరు భక్తి అగ్ని తోడి అతిమాయలో రంపి అగ్ని కాలసోకోండి అన్నాడు వినారయ్య మీరు ఇలలో అల్లను కలసుకోండి గురుని పాదము నమ్ముకోండి. కొల్లి నిర్మాణంబో తెలుసుకోండి కల్మాకీలో తెలిసి ప్రతి ముక్తి కనుకోండి. అందరూ వినారయ్య మీరు గతులు ఉన్నవారు. మన ఈ గుడిలో, ఈ దేహంలో, ఈ పంచభౌతిక శరీరంలో ఇక్కడ కూడా ఒక జ్ఞాన జ్యోతి వెలగాల అని, మన జ్యోతి ఎక్కడ వెలుగుతుంది అని ఇంకొక వెలిగే జ్యోతి సన్నిధానంలో పోవాలి.
ఈ జ్యోతి ఇక్కడ వెలగాలంటే ఇంట్లో జ్యోతి వెలుగుతున్న జ్యోతి కావాలా కానీ మొక్కున్నటువంటి జ్యోతి వెలగని జ్యోతి ఈ జ్యోతిని వెలిగించలేదు. ఎందుకంటే ఆ జ్యోతి వెలుగుతున్నప్పుడే ఈ జ్యోతి వెలిగించడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ అజ్ఞానం తొలగిపోవాలంటే, ఈ అంధకారం దూరం కావాలంటే సద్గుణాత్మక సన్నిధానంలో ప్రవేశించాలా, వాళ్ళ యొక్క సేవలో విచారణ చేయాలా. గురు సేవ చేయకున్నా గర్వముదరలో మరణముగాకున్నా నిజమో తెలియకున్నా గురు కోరా దైవముని గురు కోరా గురు కోరా మోలా మిరిగిన గురులా కాలి గురి కనులా పుయ్యకున్నా వరి గురు కోరా దైవముని తెలియకున్నా తపసన్నాడు కల్లా కిందై చేసిన కల్పము ఆజే నిలయోడు గుడి కంటే అబురా గురుని సేవ చేయకున్నా వారి ఎలా గురు కోరా ఎట్లయితే అన్నితో ఉండటం మనకు ప్రాప్తమవుతుంది, ఎక్కడైతే వాడు దొరుకుతాడు అని, ఆడ ఉన్నాడు వాడు అని, ఏ దేశంలో ఉన్నాడు అని, వాడు బయట లేడండి, ఉన్నవాడు ఇక్కడనే ఉన్నాడు. నీలో ఉన్నాడు దైవము, నీలో ఉన్నాడు మూలము జనసితే సకల వేదమై సాదృశం ఉన్నాడు దైవము, వాడు నాకు సంబంధం తీసినాడు కనుక, వాడు ఆధారం నాకు సంబంధం చేసినాడు కనుక, వానాధారంతో మా వ్యవహారం ఉంది కనుక, వానుతో మా కార్యక్రమం ఉంది కనుక, ఏమి అధికారము ఏమి అధికారము స్వామి అమరించి ఘటము ఏ గోమధామం పైన ఏమి అధికారం తేజస్సు కోటి ఏమి అధికారం దీని ఆధారం ఏమింది అని అధికారి ఆధారితానే ಮನಲೋಕನೆ ಕಣಗೆ ತಾನಾಗಿ ಕರೆಸಿರುವ ಆಧಾರವೇ ನಾಡನರಿಯೋ ತಾರೇ ಬಹಿರಂಗ ಓದಲಿ ಬೇಡ ನಮ್ಮದಾಧಾರವೇ ನಾಡನರಿಯೋ ಆಧಾರವರಿಯಾದ ಮನುದ ಓದ ಯಮಲೋಕಕ್ಕೆ ಸಹಜ ಗಾಲೆ ಕಂಡು ನಮ್ಮ ನಾದರವೇ ನಾದಮರಿಯೋ ಕೆಳಗೆ ಮ್ಯಾಡೊಳ್ಳವರಗಿ ಹಾಗೆ ಎಳೆಯಾದಂತಿರುವವನು ಹರನೆ ಎಳೆಬಾನಲ್ ಸಾಹೇಬು ಗುರುತಾನು ಜಗಕ್ಕೆಲ್ಲ ಆಧಾರವೇ ನಾದಮರಿಯೋ ಆಧಾರವನ್ನು అధికారం వాడి వానాధారంతో వ్యవహారం, వానధికారంతో కార్యక్రమం. అయితే ఆధారమైనటువంటి వారితో సంబంధం పెట్టుకోలేకుండగా, ఆ ఆధారం ఎటువంటిది అని ఇక్కడ నీవు విచారణ చేసుకోలేకుండగా, వానికి తీసుకోపోయి ఒక గుడికి, ఒక మసీదుకి, ఒక దేవాలయానికి, ఒక సత్రానికి సంబంధం పెట్టి దేవుడు ఎక్కడ ఉన్నాడే నేను నిజము, ఈ రూపనామ ఆకారమే సత్యము అంట. ఈ అజ్ఞానంలో, ఈ అంధకారంలో మనం కాలాన్ని గడుపుతున్నామండి.
జనులకు కడపాపము తను నిర్మాణించినట్టి ఘన దైవంగుంటని తలపితరం పోసిన జనులకు కడపాపమన్న సత్యం వన్నా పాపం అన్నారు, ఘోరమైన పాపం. ఎందుకంటే వాడిని చంపుతున్నా ఉన్నవాడిని ఎటువంటి వాడు ఇక్కడ ఎట్లా ఉన్నాడో అని తెలుసుకోలేకుండా వాడిని తీసుకుపోయి ఒక జాగాకు పరిమితం చేసిన గనక ఇది దేవుణ్ణి చంపినట్లే. చంపినారు స్వామిని వంపాలు నమ్మే వంపోతున్నారు ప్రాణిని అంబిన పైగంబరుల గొప్పలే వారిని మీరు ఎప్పుడెల తిరిగిపోదో ఎప్పుడో యమలోకమందో అల్లా నమ్మి ఉన్నారో అల్లాను మీరు అమ్మినారు అల్లాలో మమతతో మాయాపతిని కొన్నారు కల్లాను కల్లగొనరు కల్ల నమ్మి కబుల గురుని కమల పాదం కాలి ధూళి కనుల పుయ్యని కర్మజనులు కడకు తీర్చెరు కల్లా నమ్మి ఉన్నారు అల్లాను మీరు మహాపాపం అండి. ఈ పాప పరిహారం కావాలా? ఈ అజ్ఞానం ఇక్కడ తొలగిపోవాలా? మన ఈ పాప పరిహారం చేసుకోలేకుండా ఈ అజ్ఞానాన్ని తొలగించుకోకుండా మనం రేపటి దినం వాని దగ్గర పోయినప్పుడు వాడు మాకు రక్షణ చేయండి, వాడు మాకు కాపాడండి అందువల్ల పాప పరిహారం కొరకే మహనీయులు విరాజులు రాజాదిరాజులు ఘనమైన చక్రవర్తులు గురుదేవుని యొక్క సన్నిధానాన్ని ఆశ్రయించినారు. ఎందుకంటే పాపులను రక్షించడానికి వాళ్ళు జగత్తుకు వచ్చినారు కనుక పాపులను రక్షించే బాపుజే రోట వచ్చి దయగల దైవమా తగ్గించు తండ్రి భయ నివారణ చేసే పరమ తండ్రి దయా చేయో ధనులోని చేయో దయా న్యాయమున్నట్టి దైవాన్ని నీవో దయగల దైవమా తగ్గించు తండ్రి భయ నివారణ చేసే పరమా తండ్రి నీకు మొక్కేదాను చూడు మారియా నీ కన్న వినయ్యా దయగల దైవమా తగ్గించు తండ్రి భయ నివారణ చేసే పరమా తండ్రి పాపులను రక్షించే బిరుదుని నీకు. మరి ఈ బిరుదు ఎవరు ఇచ్చినారండి? ఇది సర్కారు వారు ఇచ్చిన బిరుదు కాదండి, ఇది ప్రభుత్వం ఇచ్చినటువంటి బిరుదు కాదండి. పరమాత్మನಲ್ಲಿ అభయవ పడుగు అనుషావులాడియారు ಶರಣ ಸೇವಕ ಭಕ್ತ ಜನರು ಮರೆತು ಮರಣಾಂತವನು ಹೊಂದಲು ಪರೀಕ್ಷಿಸದೆ ಪಾಲಿಪುದು ಎನ್ನುತ್ತಲಿ ಮರವು ಪಡೆದು ಬೆರೆದು ನಿಂತದೆ ಯಾಕೆ ತಿಳಿಯಲಿ ಬಾರದು ದೇವರಾಜನು ತಿಳಿಯುವಾಗೋ ಶಾಂತಾಗೋಳೋ ಚಂದ್ರನಂತೆ ಕಾಣಲು ನೀರಲೊಟ್ಟಿನ ಮುಟ್ಟಿನಂದಲಿ ಕಾರುಣಿ ಜನರಲ್ಲಿ ಶ್ರಮಿಸಿದ ಅಮೃತ ಸಾರಲ್ಲಿ ಸಾಯಬ ಗುರುವ ನೀರ ಪೂರ್ವಾಕಾರವಾಗಿ ಯಾಕೆ ತಿಳಿಯದೆ ಬಾರದು ಗುರು ರೂಪವೋ ಸಾಕಾರವಾಗಿರು